ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, గొప్ప దేవుడా, దయామయుడా, నీకు వందనాలు. మీరు ఈ లోకంలో ఉన్న మమ్మల్ని అందరినీ కాపాడడానికి, రక్షించడానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపినప్పుడు ఈ మానవాళి మేము ప్రవర్తించిన తీరు చూసి, ప్రభువా, మేము సిగ్గుపడుతున్నాం, మేము పశ్చాత్తాపడుతున్నాం. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి, మీ ఎడల మా ప్రవర్తనను అర్థం చేసుకుని సరిచేసుకోవడానికి నాయన ఈ ఉదయకాల ప్రార్థనా కూడికలో కూడుకొని ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరే మాకు బోధించండి, సహాయం దయచేస్తారని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా మీకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మీకు బాధ అనిపిస్తుంది, అవునా కాదండి? ఎవరైనా మీకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. నేను ఆచరించేది, మా ఇంట్లో మేము చెప్పుకునేది ఏంటంటే, అలా నేను చేయను, అలా నేను చేయకూడదు అని మేము అనుకుంటాం. నేను అనుకుంటాను. ఈ రోజున ఈ శిలువ ధ్యానాలలో రెండు ప్రధానమైన విషయాలు మనం గమనించాలి. ఒకటి, యేసుక్రీస్తు వారు ఆ పడ్డ శ్రమలు, కష్టాలు, అవమానాలు, దాని వెనకాల దాగి ఉన్న దేవుని ప్రేమ మనకు అర్థమవ్వాలి. ఎందుకండి ఈ కష్టాలు? మన తల్లిదండ్రులు ఎందుకు ఇంత కష్టపడి మనల్ని పెంచారు? మీకు తెలుసో తెలీదో, అమ్మా జాగ్రత్తగా వినండి. మేము ఎదిగిపోయాం, మాకు పెళ్ళయింది, ఏదో బతికేస్తున్నా అనుకుంటున్నారేమో. ఏ తల్లిదండ్రులు త్యాగం చేయకోకుండా, కడుపు కట్టుకోకుండా మనం ఈ స్థాయికి రాలేదండి. దాంట్లో ఏ మొహమాటం లేదు. మీకు మీ తల్లిదండ్రులు నచ్చినా నచ్చకపోయినా, తల్లిదండ్రులు చేసిన త్యాగాలు లేకోకుండా మన అభివృద్ధిగాం. ఇంట్లో 2 యాపిళ్ళు ఉంటాయి, 8 ముక్కలు కట్ చేస్తారు, ప్లేట్లో పెడతారు, పిల్లలు ఎదురుగుండా పెడతారు, కుటుంబం అంతా ఉంటుంది. కుటుంబం అంటే 4 లేక 5. తండ్రి ఒకే మొక్క తీసుకుంటాడు, మళ్ళీ 2వ మొక్క కోసం ప్రయత్నం చేయడు. పిల్లలు అడిగితే తీసుకొని అన్న అంటారు, నాకొద్దు నాకొద్దు అంటాడు. వద్దా? పిల్లలు తినాలని, ఇంకొక ముక్క పిల్లలే తినాలని తండ్రి నోరు కట్టుకుంటాడు, తల్లి నోరు కట్టుకుంటారు. మీకు తెలుసో తెలీదో, ఇవన్నీ మీకు తెలవకపోయినా వాళ్ళు చేస్తారు, అంతే. ఈ రోజున యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము, ఆయనకి జరిగిన అవమానము, ఆయన చిందించిన రక్తము వెనకాల దేవుని ప్రేమ ఉంది. ఇంకో రెండవ విషయం ఏంటంటే, అక్కడున్న కరుణామయుడు సినిమాలో నల్ల బట్టలు వేసుకుని ఉంటారు, నల్లగా రంగు పాముకుని ఉంటారు. ఇక్కడ విలన్లు ఉంటారు. యేసుక్రీస్తు వారి సినిమాలో విలన్లు ఉంటారు. అమ్మ, నువ్వు ఒప్పుకోకపోయినా ఏదో ఒక కోణంలో మనం కూడా అక్కడ విలన్లమే. ఆయనను బాధ పెట్టిన వాళ్ళమే, ఆయనను అవమానం చేసిన వాళ్ళమే. అది గుర్తెరగాలి. ఈ రోజున ఈ దేశంలో సక్సెస్ అయిపోయిన గొప్ప మీటింగ్లు ఏంటంటే, ఎవరినో తిడతాడంట, భలే తిడతాడంటే ఎల్లోళ్ళే సక్సెస్ అయిన మీటింగ్లు అన్నీ. కసిగా మాట్లాడడం చాలా ఈజీ అండి. ఆత్మ విమర్శ చేసుకుని, నేను కూడా అలాంటి దుర్మార్గమే కదా అని తెలుసుకోవడంలోనే ఈ శ్రమల కాలాలు, ఈ శిలువ ధ్యానాలు, ఈ ఉదయకాల ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం దాగి ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ ప్రయాణం 2 కిలోమీటర్లే. మనం ఈ రోజున 4వ స్థలంలోకి వస్తున్నాం. ఇప్పటికీ మీకు బాగా డబ్బులుంటే కనుక సిద్ధపడితే కోన శౌరిబాబు గారు ఏర్పాటు చేసిన ట్రిప్పులోకి వెళ్ళండి. ఇజ్రాయేల్ దేశం
ఈ భూప్రపంచంలో ఎవ్వరు ఇవ్వనన్ని సౌకర్యాలతో ఆయన తీసుకెళ్తాడు. ఆయన్ని ప్రమోట్ చేయడం ఇవాళ ప్రసంగం కాదు. నేను ఏం చెప్తున్నానంటే, యెరూషలేం పట్టణంలో యేసుక్రీస్తు వారు ఆ శిలువతో సాగిన ఆ యాత్ర అంతా, ఆ స్థలాలంతా క్రీస్తు శకం 300 సంవత్సరాల కాలంలో కాన్స్టాంటిన్ చక్రవర్తి, ఆయన తల్లి అయిన హెలీనా ఆ రోమన్ అంకెలతో అవన్నీ ముద్రించేశారు. ఇప్పటికి వెళ్తే కనపడతాయి ఆ అంకెలు. 1వ స్థలం, 2వ స్థలం, 3వ స్థలం, వాటిలో కొన్ని పుణ్యక్షేత్రాలు అయిపోయినాయి. అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఇన్ని రోజులు మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి అయినా మీరు బైబిల్ చదివినప్పుడు కానీ, ధ్యానించినప్పుడు కానీ, ప్రసంగం వింటున్నప్పుడు కానీ 2 విషయాలు మీరు ధ్యానం చేయాలి, మీరు గమనించాలి. ఒకటి, ఆయన పడ్డ అవమానాలు, ఆయన చేసిన త్యాగము, ఆయన చిందించిన రక్తం వెనకాల ఆయన ప్రేమ ఉంది. ఆ ప్రేమ నీకోసమే. ఆ తరువాత ఆయన అలా చేశారు, ఇలా చేశారు, ఎంత అన్యాయం అండి అని ఈ పాఠం కూడా సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. దాంట్లో నువ్వు నేను ఉంటామండి. అది లేకుండా లేనే లేదు. మనం దుర్మార్గులం కాదా? అన్యాయస్తులం కాదా? అబద్ధీకులం కాదా? మన వల్ల కాదా ఆ యేసయ్యకి అవమానం జరుగుతుంది? మన వల్లే. నేను మరలా చెప్తున్నాను, ఈ దేశంలో హిందువులకి వాళ్ళకున్న దేవుళ్ళో ఆ బల్ల మీద ఇంకొక యేసుబాబు బొమ్మ పెట్టుకోవడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు. మీకు తెలుసో తెలీదో, ఏమీ అభ్యంతరం లేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల మనల్ని చూసినప్పుడు వాళ్ళకి కోపం రగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన ప్రవర్తన సరికాదు, మన మాట తీరు సరికాదు, అసలు మన బాడీ లాంగ్వేజ్ కూడా సరికాదు. సమాజంలో మనం ఉండే పద్ధతి సరిగ్గా లేదు. కాబట్టి మనల్ని బట్టి ఆ యేసయ్యను ఆయన అవమానం చేస్తున్నారు. ఈ రోజున లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చాలండి. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. నేను చాలా సంవత్సరాలు అసలు యేసుక్రీస్తు వారిని ఇంత కఠినంగా, ఇంత దారుణంగా ఎందుకు చేశారు, ఎందుకు ఆయన్ని చంపేశారు, ఆయన సొంత ప్రజలే కదా, ఎందుకు చేశారు అని నేను చాలా మదన పడుతూ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ మదనంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది చాలా పెద్ద పాఠం. నేను 1 నిమిషంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆయనను అపార్థం చేసుకుని చంపేశారు అనేది. మోషే 40 రోజుల పాటు దేవునితో ముఖాముఖి సహవాసం చేసి ఆయన 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయ ఉపదేశ కాండంలో ఆ చివరి వరకు కూడా, చివరి అధ్యాయం బహుశా ఆయన చనిపోయిన తర్వాత అక్కడున్న ఆ యెహోషువ నాయకత్వంలో జరిగి ఉంటుంది. ఈ మిగతా పేజీలన్నీ రాసింది మోషే అని క్రైస్తవ ప్రపంచం నమ్ముతుంది. ఈ మోషే రాసిన ఆ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఈ మధ్యలో భక్తి పరులు బయలుదేరారు. వాళ్ళు కొత్త రూల్స్, దానికి అనుబంధం రూల్స్ తయారు చేసి చివరికి భక్తిని ఒక వ్యాపారంగా మార్చేశారు. దేవుడంటే, భక్తి అంటే కొన్ని రూల్స్ ఇలా తయారు చేసి చివరికి దేవుడు పెట్టిన 10 ఆజ్ఞలు ఎందుకు పెట్టాడు, దాని వెనకాల ఆయన ప్రేమ ఎంత ఉంది అనే అర్థం మారిపోయి చివరికి యోధ మతం ఎలా తయారైందంటే రూల్స్ పుస్తకంగా మారిపోయింది. కొన్ని వేల రూల్స్, చట్టాలు తయారైపోయినాయి.
ఆ దేవుడు పరలోకాన్ని నుంచి చూసి ఒరే బాబు నా ఉద్దేశం అది కాదురా, మీరు ఎలాగెళ్ళిపోతున్నారంటే అని చెప్పి. మేము చిన్నప్పుడు సైకిల్ తొక్కున్నప్పుడు ఈ రోడ్లన్నీ మట్టి రోడ్లు, సైకిల్కి మట్టి అంటుకుపోయేది, వెళ్ళడం కుదిరేది కాదు. ఒరిజినల్గా చక్రము ఆ టైరు అదన్నీ బాగానే ఉండేవి కదండి మట్టి అంటుకోకముందు. కానీ ఏమైంది, అనవసరమైన చెత్త అంతా చక్రానికి అడ్డొచ్చేసింది. అలాగే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకి వీళ్ళ రూల్స్, వీళ్ళ చెత్త, వీళ్ళ చెదారము, వీళ్ళ సాంప్రదాయాలు, వీళ్ళ అన్నీ కలిపి అడ్డొచ్చేసి బండి ముందుకు వెళ్ళకపోకుండా దేవుని ప్రేమ అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. అందుకని ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను పరలోకపు విషయాలను చాలా స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, అదేంటది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడేంటి అని వీళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. అక్కడ జరిగిందండి అపార్థం. అందుకని సిమియోన్ అంటున్నాడు, మళ్ళా చదవండి. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలను బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయనను నియమింపబడి ఉన్నాడు. దేవుడే స్వయంగా వచ్చి, బాబు నేను మోషేతో పంపించాను, మీరు అపార్థం చేసుకుంటున్నారు, ఇదిగో అని ఆయన స్వయంగా చెప్తుంటే ఈ మనుషులకి ఎక్కట్లేదు. వాళ్ళు రూల్స్ అట్టుకుని వేలాడుతున్నారు. చివరికి మరియమ్మ తల్లిని చూసి సిమియోను మాట అన్నాడు, చదవండి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఏంటయ్యా ఈ ఖడ్గం ఎప్పుడు అంటే ఆవిడ కూడా చంపేస్తారా, ఆవిడ పొడి చేస్తారా, గుండెల్లోంచి పొడి చేస్తారా అని అనుకునేవాడిని. కాదండి, తల్లి హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక రోజున మొలగడి జాన్ బిషప్ అయ్య గారు ప్రసంగం చేస్తూ అన్నారు, ఈ లోకంలో ఈ క్రైస్తవ ప్రపంచంలో యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో ఒక గార్డియన్గా ఉన్న యోసేపును అందరూ అర్థం చేసుకోలేదు. ఆయన చేసిన త్యాగం ఎవరికి తెలీదు, ఆయన గురించి బైబిల్లో చాలా తక్కువగా రాసి ఉంది అని ఆయన అన్నాడు. అందుకని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అని పెట్టాడు ఆయన. అదేవిధంగా ఈ బైబిల్లో పాఠాల్లో హోలీ ఫ్యామిలీ అని ఉంటుంది. ఈ గూగుల్, ఈ యూట్యూబ్ చూసే యవనస్తులు, కొంచెం సెల్ ఫోన్లు అలవాటు ఉన్నవాళ్ళు చూసుకోండి కావాలంటే. హోలీ ఫ్యామిలీ అని పెడితే ఎవరి గురించి వస్తుంది అనుకుంటున్నారు? ఈ భూప్రపంచంలో ఒకటే ఒక హోలీ ఫ్యామిలీ ఉంది, పవిత్ర కుటుంబం, అది యోసేపు, మరియమ్మ, యేసుక్రీస్తు వారు. బైబిల్ గ్రంథాన్ని చాలా బాగా చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి. థామ్సన్ అనే ఒక భక్తుడు 1,00,000 గంటలు ఖర్చు పెట్టి ఈ బైబిల్లో ఉన్న ఒక విషయానికి దానికి అనుబంధంగా ఉన్న క్రాస్ రెఫరెన్స్ని అన్నిటినీ స్టడీ చేసి థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ అనేది తయారు చేయడం జరిగింది. నా ఆత్మీయ నాయకుడు బిషప్ తిమోతి గారు నాకు ఆ పుస్తకాన్ని కొంతకాలం, ఆ బైబిల్ కొంతకాలం వాడుకోవడానికి ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన బైబిల్ వెర్షన్స్లో థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అది కొనుక్కోండి, మీరు ఆశీర్వదించబడతారు. ఒక లారీడు పుస్తకాల బదులు ఆ ఒక్క బైబిల్ ఉంటే చాలు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మరియమ్మ తల్లి చేసిన త్యాగము, ఆవిడ బాధ మనకు అర్థం అవ్వాలండి. మనము ఈ భూప్రపంచం మీద అపార్థం చేసుకునేది ఎవరన్నా తెలుసా? మన కన్న తల్లిదండ్రులనే. వాళ్ళు పడ్డ బాధలు, కష్టాలు, వాళ్ళు పొందిన అవమానాలు, వాళ్ళు పరిస్థితి బాగోలేనప్పుడు పడ్డ ఆ కష్టాలన్నీ నీకు తెలవకూడదని నువ్వు బాధపడతావని వాళ్ళు చెప్పరు. అమ్మ జాగ్రత్తగా వినండి. కొయిటా వెళ్ళినోళ్ళు అక్కడ ఏమీ 24 గంటలు ఏసీలో ఏమి ఉండరండి, మీకు తెలుసో తెలీదో. ఈ అరబ్ కంట్రీస్లో కొయిటాలో పని చేయించుకునే వాళ్ళందరూ మర్యాదగా చూస్తారని గ్యారంటీ ఏం లేదు, అందరూ మంచోళ్ళని గ్యారంటీ ఏం లేదు. దాంట్లో మూర్ఖులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆడదని చూడుకోకుండా, వయసును చూడుకోకుండా తన్నేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకు పంపే ఫోటోలు అన్నీ శుక్రవారం నాడు
ఆ బంగారం రంగులో మెరిసే బట్టలు, కారు పక్కన ఉన్న కారుకు ఫోజ్ ఇచ్చి తీసిన ఫోటోలే మనకు పంపుతారు. అమ్మ నీకు తెలుసో తెలీదో, అక్కడ పని చేయించుకోవడంలో క్షమాపణ లేనే లేదు. ఆ విషయం చాలామంది తెలీదు. ఈ ప్రపంచంలో అపార్థం చేసుకోబడిన వాళ్ళు ఎవరంటే స్త్రీ. మగోడు తప్పు చేస్తే ఒకలాగా అంటారు, అదే తప్పు ఆడ చేస్తే ఇంకోలాగా రకరకాలుగా అంటారు. ఇక్కడ మరియమ్మ తల్లి ఆమె బాధ చాలా ఘోరమండి. మీకు తెలుసో తెలీదో, కన్న తల్లికి పేగు బంధం అనేది ఒకటి ఉంటుంది. దానికి మతం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, ఏమీ లేదు. కొడుకు ఎక్కడో బాధలో ఉంటే తల్లికి హఠాత్తుగా అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. అక్కడ వాడు బాధపడుతున్నది, అక్కడ వాడు ప్రమాదంలోకి చిక్కుకున్నది, ఈవిడ ఉలుక్కుబడి లేచింది. ఒకటే సెకనం పేగు బంధం అనేది ఉందండి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని అంత చిత్రహింసలు చేస్తూ ఉంటుంటే, అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే, ఆయనను అవమానం చేస్తూ ఉంటుంటే తల్లి హృదయం ఎలా ఉంటుందండి? ఎవరో చెప్పారంట మా అమ్మతో, నీ కొడుకుని చంపేస్తారని. మా అమ్మ బెంగెట్టేసుకుంది. ప్రసాద్ థియేటర్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందంట. అప్పుడు ఆ గొడవలో నేను లేను, అక్కడ నేను ఉన్నానేమో, నాకు ఏమైపోతుందని మా అమ్మ వచ్చేసిందండి ముసుగేసుకుని. ఆ చూసిన వాళ్ళందరూ ఆవిడ ఏలకోలం పట్టించారు. ఎవరు ఏలకోలం పట్టించినా మా అమ్మకేం బాధ లేదు. చివరిగా ఆవిడ 6 నెలలు చనిపోతుందనగా నాకు యాక్సిడెంట్ అయింది. నా యాక్సిడెంట్ అయిందని తెలవగానే ఆమె చచ్చిపోయినంత పని అయింది ఆవిడకి. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మొన్నటి రోజున యేసుక్రీస్తు వారు ఆ సిలువను మొయ్యలేక తూలి పడిపోయిన సన్నివేశాన్ని చెప్పి, ఆయన సంపూర్ణమైన మనిషిగా బలహీనపడ్డాడు, మనిషిగా తూలాడు, మనిషిగా పడిపోయాడు. కానీ ఆయన అలాగే పడుకుని ఉండిపోయాడా? నీకులాగా నాకులాగా చెప్పండి, లేదు. ఆ మట్టిని అదుముకొని ఆ బాధనంతటిని పంటి బిగున బిగబట్టుకుని ఆయన లేస్తున్నాడండి. ఈరోజు పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ సిలువనెత్తుకుని నడుస్తూ ఉంటుంటే తన తల్లి ఎదురైంది. దానికి ముందు చిత్రం ఏంటంటే, స్త్రీని బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా కదలనివ్వరండి. అయినా నన్ను నా కొడుకు దగ్గర తీసుకెళ్ళండి అని పక్కనున్న యోహాన్ని అడుగుతుంది, ఈ పక్కనున్న యాకోబుని అడుగుతుంది. ఆ అంతమంది జనములో ఆమె అలాగా దోసుకుని గెంటుకుంటూ యేసుప్రభు వైపు దగ్గరగా వచ్చింది. ఒకానొక క్షణాన సిలువలో వస్తున్న యేసయ్యకు ఆ జనంలోంచి ముందు వరుసలోకి వచ్చి యేసయ్య వైపే దీనంగా చూస్తున్న మరియ తల్లి కనపడుతుందండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు వాళ్ళ తల్లి కొడుకుల ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. నేను మన దగ్గరికి వచ్చేస్తున్నాను. ఈ రోజున మన కుటుంబంలో ఎలాంటి ప్రేమ ఉంది అనేది ప్రశ్న. అమ్మా, ఈరోజు నా మాటలు కొంచెం చేదుగానే ఉంటాయి, కానీ చేదుగా ఉంటున్నాయి కదా అని డాక్టర్ గారు ఇచ్చిన మందులు మింగలేదనుకోండి. హాస్టల్లో పిల్లలు కొంతమంది ట్యాబ్లెట్లు మింగరు, ఎక్కడో పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. తగ్గుద్దా? ఈ రోజున మన కుటుంబంలో మన బిడ్డల ఎడల మన ప్రేమ ఎలాగుంది, మన పిల్లల మన ఎడల ప్రేమ ఎలాగుంది అనేది ప్రశ్న. చాలా కష్టమైన ప్రశ్న. ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఆ రోజున మరియమ్మ తల్లి త్యాగం చేసింది. ఆ రోజు మరియమ్మ తల్లి నుంచి యేసుక్రీస్తు వారు బాల్యం నుంచి భక్తిని నేర్చుకున్నాడు, ప్రార్థనను నేర్చుకున్నాడు, కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. మనం మన పిల్లలకి భక్తి నేర్పుతున్నామా అనేది ప్రశ్న. మన పిల్లల కోసం మనం సమయాన్ని కేటాయిస్తున్నామా అనేది ప్రశ్న. నేను చాలా జనరల్గా అడుగుతున్నానండి, ఎవరి పేరెట్టి చెప్పట్లేదు. నేను చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాము. ఆ మరియమ్మ తల్లిని యేసుక్రీస్తు వారిని చూసి మనం లెంపలు వేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి.
కుటుంబంలో ప్రేమ తగ్గిపోయిందా లేదండి? మాట్లాడరే. అడుగంటుకు పోయిందంట. పేరెంట్స్ పిల్లల మధ్యన ఉండాల్సిన ప్రేమ అడుగంటుకు పోయింది. పిల్లల కోసం సమయం కేటాయించలేని, వాళ్ళతో సమయాన్ని గడపలేని వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు ఎంటర్టైన్మెంట్లలో ఉంటున్నారండి? పిల్లలు ఎలా ఉంటారు? ఆటోమేటిక్గా అంతకు 4 రెట్లే ఉంటారు. నీకు తెలీదు ఊరుకో అంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఏం తెలీదంట? మనకు డిజిటల్ తెలీదు. మనం వచ్చినప్పుడు, మనం పుట్టినప్పుడు తూకమేశారు. ఇప్పుడేమో బల మీద ఆడుతున్నారు, నెంబర్లు వస్తున్నాయి, టిక్ 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 అని వస్తున్నాయి, 3.5 కేజీలు అని వస్తున్నాయి. మా రోజుల్లో ఏదైనా పాడైపోతే బాగు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు పడేస్తున్నారు. అది ఫ్రిడ్జ్ అయినా, ఏసీ అయినా, అది ఏదైనా సరే పడేస్తున్నారు. మానవ సంబంధాలు కూడా అలాగే ఉంటాయండి. జాగ్రత్త. మనం మరలా బైబిల్ దగ్గరికి రావాలి. మనం మరలా యేసయ్య దగ్గరికి రావాలి. మనం మరలా ఆ హోలీ ఫ్యామిలీ, పరిశుద్ధ కుటుంబం దగ్గరికి రావాలి. కుటుంబం అంటే ఎలాగుండాలి? ఈరోజు సందర్భం కాదు, కాకపోయినా గుర్తు చేస్తున్నాను. భార్యకు ఎన్నుదన్నుగా నిలబడ్డవాడు యోసేపు అండి. మీరు చదువుకోండి. అసలు భర్త ఎలాగుండాలి, తండ్రి ఎలాగుండాలి, కుటుంబ యజమానుడు ఎలాగుండాలని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? పెళ్ళం కాపురం చేస్తున్నప్పుడు, అంతా సజావుగా సాగుతున్నప్పుడు ప్రేమ చూపించడం వేరు. కాపురం చేయాల్సిన పెళ్ళం తనకు దూరంగా ఉంటూ, శారీరక సంబంధం లేకపోయినా దేవుని మాట మీద నిలబడడం వేరండి. ఎంత త్యాగమో ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 19:25 ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలిచుండిరి. చాలండి. మనగాళ్ళని చెప్పుకున్న వాళ్ళు, మీసాలు గెడ్డలు బాగా వచ్చిన వాళ్ళు, వాళ్ళేమో పారిపోయారు, దూరంగా చూస్తున్నారంట. పేతురు దూరంగా చూస్తున్నాడు. కానీ తెగించిన ఏముంది, నా కొడుకుని చంపుతున్నారు, నన్ను కూడా చంపుతారు, ఇంతకు మించి ఏం చేస్తారు? నా కొడుకుతో నేను నిలబడాలి, నా కొడుకుని నేను చూడాలి, నా కొడుకుకి నేను కనబడాలి. నానా, పుట్టినది మొదలుకొని నిన్ను ఎప్పుడు వదలలేదు, ఇప్పుడు కూడా నేను వదలట్లేదురా, నీకోసం నేను నిలబడ్డాను అని చెప్పడానికి మరియమ్మ తల్లి అంతమందిలో కూడా గెంటుకుంటూ వెళ్ళి ఆయనకి ఎదురుపడ్డదండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇది కుటుంబం యొక్క విలువకు సంబంధించిన విషయం. ఈ రోజున మనం ఆ మరియమ్మ తల్లిని, యోసేపు గారిని, యేసుక్రీస్తు వారిని, ఆ ముగ్గురు ఉన్న ఆ పవిత్ర కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియమ్మ తల్లి యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. మనం కుటుంబంలో ఎలాగుండాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇది చాలా పెద్ద పాఠం. నేను ముగించాలి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ అనేది వ్యవసాయం లాంటిదంట. దాన్ని మనం పెంచాలి, నీళ్లు పోయాలి, అభివృద్ధిలో తీసుకురావాలి. ప్రేమ అనేది దాని అంతటా అది ఆటోమేటిక్గా నువ్వేమీ చేయకుండా ఏం పెరగదు. నేను కుటుంబ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. కుటుంబంలో మనందరి బాధ్యత, కుటుంబంలో ఉన్న ప్రేమను పెంచే బాధ్యత మనందరిది ఉంది. అందరూ నిద్ర అయ్యి ఒక్కళ్ళే పని చేస్తూ ఉంటే ఇల్లు ముందుకెళ్తుంది అంటారా? చెప్పండి. అందరూ గురకపెట్టి నిద్రపోతూ ఉంటుంటే ఒక్కళ్ళు ఇల్లు అంతటిని శుభ్రం చేయడం, ఇంట్లో కుటుంబంలో ఉన్న అందరికీ భోజనం పెట్టడం వీలవుద్దా? అలాగే ప్రేమను పెంచడం కూడా అందరం కలిసి చేయాలి. యేసుక్రీస్తు ప్రభువా, నా కుటుంబ ప్రేమ, దానిని పెంచే బాధ్యత నా మీద పెట్టావు. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, నేను తగ్గించుకుంటాను. నా కుటుంబంలో
నీ ప్రేమను ప్రకటిస్తాను అని ప్రార్థించే దేవుడు నేను దీవిస్తాడు. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, ఈ తెల్లవారుజామున ఎంత భయంకరమైన కొరడా దెబ్బలు మీరు తిన్నారు. మీ వీపు ఏ రకంగా దున్నబడ్డది అని మేము చూసాం నాయన. యేసుక్రీస్తు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు చేసిన త్యాగం కొరకు వందనాలు నాయన. ప్రభువా, మీరు అంత చిత్రహింసలు పొందడానికి కారణం నేను చేసిన పాపాలే అని ఈ రోజున బహిరంగంగా ఒప్పుకుంటున్నాను నాయన. ప్రభువా, కరుణించండి. నీ ప్రేమను అర్థం చేసుకోవడం మాకు నేర్పండి. ప్రభువా, కుటుంబం అంటే ఎలాగుండాలో నువ్వే ఈ లోకానికి వచ్చి నీ కుటుంబం ద్వారా తెలియజేశావు. నీ కుటుంబంలాగా, పవిత్రమైన కుటుంబంలాగా నా కుటుంబాన్ని మార్చు నాయన. మేము ఒకరినొకరు ప్రేమించి నీ ప్రేమ కలిగి జీవించడం మాకు నేర్పించండి నాయన. ప్రభువా, కనికరించండి. నీ ప్రేమ మా కుటుంబాల్లో నింపబడి ఉండాలి. నీ ప్రేమను మేము కలిగి ఉండాలి. తల్లిని ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం, గౌరవించడం, పిల్లల్ని ప్రేమించడం, పిల్లల కోసం మరియమ్మ తల్లిలాగా భక్తి చేయడం మాకు నేర్పించండి నాయన. ప్రభువా, కనికరించండి, దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.